ముందు చూపుతో యుద్ధం నుండి తప్పించుకున్న డ్రాగన్ టీం. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య భీకర పోరులో చివరి నిమిషంలో ఎన్టీఆర్ సేఫ్. నీల్ పక్కా ప్లాన్తో ఇండియాకు సేఫ్గా డ్రాగన్ టీం. మరి ఇంతకీ డ్రాగన్ అనుకున్న టైంకే వస్తున్నాడా? హావెల్ హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సౌత్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ డ్రాగన్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్, ఎమోషన్, గ్రాండ్ విజువల్స్ కాంబోతో రాబోతున్నటువంటి ఈ మూవీ ఫ్యాన్స్లో విపరీతమైనటువంటి ఆసక్తి రేపుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ను అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా రుక్మిణి వసంత్ యాక్ట్ చేస్తుండగా బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్, మలయాళం స్టార్ టొవినో థామస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. కేజీఎఫ్ సలార్ల మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్టూర్ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్గా మారబోతుంది. ప్రశాంత్ నీల్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి రా యాక్షన్ ట్రీట్మెంట్ ఈ మూవీలో కూడా మెయిన్ అట్రాక్షన్గా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్కి అత్యంత గ్రాండ్గా, ఇంటెన్స్గా రాబోతుందని సమాచారం. ఇదిలా ఉండగా లేటెస్ట్గా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు డ్రాగన్ యూనిట్కు త్రుటిలో ముప్పు తప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, వాటికి ప్రతిగా ఇరాన్ చర్యలతో ఆ ప్రాంతం మొత్తం ఉద్రిక్తంగా మారింది. పశ్చిమాసియాలో ముదురుతున్నటువంటి యుద్ధ మేఘాలు టాలీవుడ్ను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న భీకర పోరుతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతుండగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ యాక్ట్ చేసినటువంటి డ్రాగన్ మూవీ యూనిట్ త్రుటిలో ముప్పు తప్పించుకున్నట్లయింది. గత కొన్ని రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతిదాడులతో పరిస్థితులు యుద్ధానికి దారితీశాయి. అమెరికా బేస్ క్యాంపులపై ఇరాన్ దాడులు చేయడంతో భద్రతా కారణాల దృష్ట్యా జోర్డాన్, ఇరాక్, యుఏఈ వంటి దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. జోర్డాన్లోని భారత రాయబార కార్యాలయం కూడా భారతీయులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఇదే టైంలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ టీం జోర్డాన్లో షూటింగ్లో ఉండడంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో జోర్డాన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడ ఉన్నటువంటి భారతీయులకు ఎమర్జెన్సీ హెచ్చరికలు సైతం జారీ చేసింది. ఇదే టైంలో డ్రాగన్ మూవీ టీం కూడా అక్కడ జోర్డాన్లో షూటింగ్ నిర్వహిస్తుండడంతో టాలీవుడ్లో కలకలం రేపింది. అయితే మూవీ యూనిట్ ముందు చూపు ఇప్పుడు అందరికీ ఊరటనిస్తుంది. వాస్తవానికి జోర్డాన్ షెడ్యూల్ మార్చి మొదటి వారం వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ అక్కడి పరిస్థితులను ముందుగానే ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రశాంత్ నీల్ టీం ఫిబ్రవరి 22 నాటికే షూటింగ్ కంప్లీట్ చేసి ఇండియాకు తిరిగి వచ్చేసింది. ఒకవేళ షెడ్యూల్ మరికొన్ని రోజులు పొడిగించి ఉంటే ఎన్టీఆర్తో పాటు వందలాది మంది యూనిట్ సభ్యులు అక్కడే చిక్కుకొనిపోయే ప్రమాదం ఉండేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. జోర్డాన్లో జరిగినటువంటి ఈ ఇంపార్టెంట్ షెడ్యూల్లో సినిమాకు హైలైట్గా నిలిచేటువంటి 3 భారీ యాక్షన్ సీక్వెన్సెస్లను షూట్ చేసినట్లు సమాచారం. ఇడారి నేపథ్యంలో ప్రశాంత్ నీల్ తన స్టైల్లో రా యాక్షన్ను డైరెక్ట్ చేశారని టాక్ నడుస్తుంది. ఎన్టీఆర్ కూడా ఎటువంటి డూప్ లేకుండా కొన్ని రిస్కీ స్టంట్స్ స్వయంగా తానే చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు, ఒక మా సాంగ్ను కూడా అక్కడే లొకేషన్లోనే షూట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ విదేశీ షెడ్యూల్ కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ సురక్షితంగా హైదరాబాద్ చేరుకున్నట్టు తెలియడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక మిగిలిన షూటింగ్ మొత్తం కూడా రామోజీ ఫిలిం సిటీతో పాటు ఇండియాలోనే డిఫరెంట్ లొకేషన్స్లో జరగనుండడంతో రిలీజ్పై ఎలాంటి ప్రభావం ఉండదని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన కెరీర్లోనే కొత్త లుక్లో మరింత ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా సాగితే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి మూవీ టీం రెడీ అవుతుంది. సో మొత్తంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నిజంగానే భయంకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక దేశానికి ఒకటంటే ఇరు దాడులు కూడా 2 పరస్పరమైనటువంటి దాడులతోటి పరిస్థితి మొత్తం కూడా ఉద్రిక్తంగా నెలకొంది. అండ్ అక్కడ భారత రాయబార సంస్థ ఏదైతే ఉందో అవి కూడా ఇండియన్స్ ఎక్కడున్నా కానీ సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవాలని కూడా ముందుగానే హెచ్చరించారు. అయితే ఇలాంటి టైంలో ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళినటువంటి చాలామంది టెక్నీషియన్స్ ఉంటారు. అండ్ దాని తర్వాత వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేటువంటి దిక్కుతో వచ్చిన పరిస్థితులు ఉన్నటువంటి సిచ్యువేషన్ డెఫినెట్గా ఉండేది. అందుకని అలాంటి పరిస్థితులను ప్రశాంత్ నీల్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఫిబ్రవరిలో అంటే దాదాపు 22 ఆ టైంకే షూటింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేశారట. ఒకవేళ అది కనుక ప్రొలాంగ్ అయితే మాత్రం డెఫినెట్గా మార్చి మొదటి వారం వరకు మాత్రం కంటిన్యూ అయితే ఏది జరగదులే అన్నటువంటి ధీమాతో ఉంటే మాత్రం కొంచెం నిజంగానే ఇబ్బంది అవకాశం డెఫినెట్గా కలిగేది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలామందికి తెలుసు. ఇన్ కేస్ కొంచెం అటు ఇటు అయితే మాత్రం నిజంగా ఊహించనిది ఏదో జరగబోతుందని కూడా చాలామంది ఇప్పటికీ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు భయంతో.
అయితే స్టిల్ ఇప్పటివరకు జోర్డాన్లో కంప్లీట్గా సినిమా షూట్ని మొత్తం కూడా అక్కడే ఆ ఉన్నటువంటి 3 భారీ ఎపిసోడ్స్ని కూడా షూట్ చేసినట్లయితే తెలుస్తుంది ప్రశాంత్ నీల్ ఉన్నటువంటి స్పీడ్కి డెఫినెట్గా అలాంటి ఒక సిచ్యువేషన్ని ముందుగానే పసిగట్టి ఆ షూట్ను మొత్తం కూడా ఎడారి బ్యాక్గ్రాఫ్లో జరిగేటువంటి షూటింగ్ తొందరగా కంప్లీట్ చేసుకొని సేఫ్గా ఇండియాకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా ప్రశాంత్ నీల్ కానీ ప్రతి ఒక్క సినిమాని కొంచెం డీటెయిలింగ్గా దాని తర్వాత మెల్లిగా షూట్ చేస్తుంటారన్న టాక్ డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇప్పుడు డ్రాగన్ విషయంలో కూడా అదే ధోరణి అవలంబిస్తే మాత్రం డెఫినెట్గా చాలామంది ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ అయితే లేకపోలేదు. ఎస్పెషల్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేసేటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు. అందుకోసమనే ముందుగానే ప్రశాంత్ నీల్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి వాటన్నిటి అంటే ఇలాంటి యుద్ధ వాతావరణాలు వస్తాయి అండ్ దాని తర్వాత ఇంతమంది టీంని కూడా మేనేజ్ చేయడం చాలామందికి కష్టం. ఎందుకు కష్టం అంటే అక్కడ మేజర్గా వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో చాలామంది షూట్ లొకేషన్స్కి వెళ్తూ ఉంటారు, చాలామంది ఎక్కడెక్కడ అంటే రకరకాలైనటువంటి క్రాఫ్ట్స్ వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఎవరు అంతమందిలో కూడా ఎవరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు టీం అనేది కొంచెం ఇబ్బంది అటువంటి సిచ్యువేషనే. ఎందుకంటే అక్కడ షూటింగ్తో పాటు అండ్ జనరల్ ఆడియన్స్ కూడా చాలామంది వస్తూ ఉంటారు అండ్ దాని తర్వాత అక్కడ అంతమంది క్లమ్జీ వాతావరణంలో ఏదైనా జరగరాంది కనుక జరిగితే కొంచెం డెఫినెట్గా ఇబ్బంది పడే ఛాన్సెసే ఉండేది. అందుకోసమనే ముందుగానే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఫిబ్రవరి 22కే ఇండియాకి రావడం పెద్ద ప్లస్గా మారబోతుంది. అయితే ఇప్పుడు ఆ రావడం అండ్ ఆ మేజర్గా సినిమాకు ఉన్నటువంటి ఆ కీ ఎపిసోడ్స్ ఆ 3 ఎపిసోడ్స్ కూడా జోర్డాన్లోనే కంప్లీట్ చేసినట్లయితే తెలుస్తుంది. అందుకోసమనే అండ్ ఇక టీం కూడా ఇండియాకి రావడం దాని తర్వాత సినిమా మీద కంప్లీట్ ఫోకస్ తోటి అటు ఎన్టీఆర్ ఇటు ప్రశాంత్ నీల్ అండ్ ఇక రవి బస్టూర్ కంప్లీట్గా వాళ్ళు మొత్తం సినిమా మీదనే ఫోకస్ చేస్తున్నారు. ఎలాంటి డౌట్ అక్కర్లేదు రిలీజ్కి. ఎందుకంటే కొంచెం ఒకవేళ సినిమా గనక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సరే మనుషులు సేఫ్ అయినా కానీ సినిమా షూటింగ్ ఆలస్యమై కొంచెం జరగడానికి ఏదైనా ఇబ్బంది పడితే మాత్రం ఆబ్వియస్గా సినిమాని పోస్ట్ పోన్ అయ్యేటువంటి ఛాన్సెసే ఎక్కువగా కనిపించేది. మళ్ళీ అక్కడ పరిస్థితులు చక్కబడ్డాక అక్కడికి మళ్ళీ షూటింగ్కి వెళ్ళి ఆ షూట్ చేసి దాని తర్వాత ఎడిట్ చేసి దాని తర్వాత అన్నీ చేయడానికి ఇంకా లేట్ అయ్యేది. బట్ దానికి సంబంధించినటువంటి లొకేషన్ కనుక చేంజ్ చేస్తే కొంచెం అవుట్పుట్ విషయంలో కొంచెం ఇబ్బంది పడేది. అందుకోసమనే ముందుగానే ప్లాన్ చేసుకొని ఇక రిలీజ్కి మాత్రం ఆబ్వియస్గా ఎలాంటి డౌట్ లేకుండా 25కే రాబోతుంది అన్న టాక్ అయితే నడుస్తుంది. బట్ దీని మీద మేకర్స్ ఇంకా అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్ చూస్తే ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం క్లియర్గా ఉంటుంది. సో మొత్తంగా అందుకోసమనే ఇక ఈ షెడ్యూల్ కంప్లీట్ అయింది కాబట్టి రిలీజ్ డేట్కి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆబ్వియస్లీ వార్ 2 గాయంతో కొంచెం డిసప్పాయింట్లో ఉన్నారు. సో ఇప్పుడు ఆ గాయాన్ని మొత్తం డ్రాగన్ తీరుస్తుందన్నటువంటి కసితోటి చాలా గట్టిగా ఉన్నారు. ఆ రేంజ్లోనే అటు ప్రశాంత్ నీల్ ఇటు ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఒకే విధంగా కష్టపడుతున్నారు. సో దాన్ని అన్నిటిని కూడా మరిపించే విధంగా అండ్ డ్రాగన్ కూడా ఎన్టీఆర్ కెరీర్లో చాలా ఇంపార్టెంట్ ఫిలిం. ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం అందులో మాఫియా డాన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అది కూడా తండ్రి కొడుకులు అటువంటి క్యారెక్టర్స్ అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో చూడాలి మరి ఇన్ కేస్ ఒకవేళ కనుక ఆ సినిమా కనుక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం నిజంగా రికార్డులు తిరగరాస్తుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఆబ్వియస్లీ ప్రశాంత్ నీల్కి ఉన్నటువంటి అక్కడ సినిమా రా అండ్ రస్టిక్ బ్లాక్ సాయిల్ ఇదంతా ఏదైతే ఉందో దాంతోపాటు కలర్ఫుల్గా కూడా షూట్ చేస్తున్నాడు. ఇప్పుడు మొత్తం కూడా యాక్షన్ మోడ్ అయిపోయింది. ఇక మొత్తం జనరల్ సీన్స్ అండ్ దాని తర్వాత సాంగ్స్ మీద ఫోకస్ పెట్టినట్లయితే తెలుస్తుంది. ఆ ఫోకస్ మొత్తం కూడా ఇండియాలోనే డిఫరెంట్ షూటింగ్స్లలో ఆ షూట్ని పూర్తి చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ఇది కనుక ఇన్ టైంలో అయిపోయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు రిలీజ్కి మాత్రం ఈజీగా అయిపోతుంది కాబట్టి సో మేబీ అనుకున్నటువంటి టైంకే డ్రాగన్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మరి డ్రాగన్ ఆబ్వియస్లీ ఇది పేరు పరిశీలనలో ఉన్నటువంటి టైటిలే, అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా ఇదే ఉండొచ్చేమో అని కూడా గత ఈవెంట్లో మాట్లాడడం జరిగింది మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్. సో మరి ఇటు ఎన్టీఆర్ ఇటు నీల్ అటు రవి బస్టూర్ ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేసి చెప్పండి.